హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి సి లాంగ్వేజ్లోని వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో వచ్చేసి మనం స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీలో ఉన్న 2 ఫంక్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో అవి వచ్చేసి printf, scanf. సో ఇట్ ఈజ్ అ ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్. printf అనేది ఒక ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ stdio.h హెడర్ ఫైల్. అంటే ఏంటిదంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనే హెడర్ ఫైల్లో అయితే ఈ 2 ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో .h అనేది హెడర్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. సో స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనే లైబ్రరీలో ఈ 2 ఫంక్షన్స్ అయితే ఉంటాయి. సో printf గురించి ఇంకా ఫర్దర్గా ఏంటిదంటే printf ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ప్రింట్ ఎనీ టైప్ ఆఫ్ మెసేజెస్ అండ్ వాల్యూస్ ఆన్ ద కన్సోల్ అంటే నేను మీకు ప్రీవియస్ క్లాస్లోనే చెప్పాను, మనకి అవుట్పుట్ వచ్చే ఏదైతే బ్లాక్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం కన్సోల్ అనేసి అయితే చెప్తాము. సో కన్సోల్ మీద మనం ఏమైనా మెసేజ్ టైప్ చేయాలన్నా హాయ్ ఫ్రెండ్స్ అనేసి, లేకపోతే హెలో వరల్డ్ అనేసి, ఈ విధంగా ఏదైనా రాయాలి అని అనుకున్నా కూడా ఇది printf అనే ఫంక్షన్ యొక్క హెల్ప్తో మనం కన్సోల్ మీద ఎలాంటి టెక్స్ట్నైనా, ఎలాంటి మెసేజ్నైనా, ఎలాంటి వాల్యూస్నైనా డబల్ కొటేషన్స్ పెట్టేసి రాసేయచ్చు అన్నట్టు. వి యూజ్ printf ఫంక్షన్ విత్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. అయితే printf ఫంక్షన్ని ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేసి కూడా రాయొచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటే ఏంటిదంటే %d, %c, d వచ్చేసేమో ఇంటీజర్స్కి, c వచ్చేసి క్యారెక్టర్స్కి, f వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్స్కి, s వచ్చేసి స్ట్రింగ్స్కి. సో ఇవి ఇంటీజర్స్ అంటే ఏంటిది, క్యారెక్టర్స్ ఏంటిది అనేది ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసేసాం. మీకు ఏమన్నా డౌట్ ఉంటే ప్రీవియస్గా చెప్పిన క్లాసెస్ని చూడండి ఒకసారి. నెక్స్ట్ వీ కెన్ ఆల్సో యూజ్ ఎస్కేప్ సీక్వెన్స్ ఇన్ printf ఫంక్షన్స్ లైక్. అయితే /n/t అనేవి కూడా మనం మొత్తం మెసేజ్ రాసిన తర్వాతకి యూజ్ చేస్తాం. అంటే ఇది ఒక ఎక్సెప్షనల్ కేస్ అన్నట్టు. అంటే యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, మన ఇష్టం. కొంచెం టెక్స్ట్ నీట్గా కనిపించాలి, లైన్ బై లైన్ రావాలి అనేసి అనుకుంటే ఇది /n/tని యూజ్ చేయొచ్చు. /n వచ్చేసి మనకి న్యూ లైన్లో ఏదైనా టెక్స్ట్ స్టార్ట్ అవ్వాలి అనేసి అనుకుంటే /n యూజ్ చేస్తాం. ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు ఎంత స్పేస్ అయితే వస్తుందో అంత స్పేస్ కావాలి అని అనుకున్నప్పుడు /tని అయితే యూజ్ చేస్తాం. సో దీని సింటాక్స్ అయితే నేను ఇక్కడ రాస్తాను ఇప్పుడు. సో printfలో p కూడా స్మాలే, అన్ని స్మాల్ లెటర్సే. printf దీంట్లో డబల్ కొటేషన్స్ పెట్టేసి హెల్లో వరల్డ్ ఈ విధంగా మనం రాసామనుకోండి. ఈ విధంగా రాస్తే మనకి కన్సోల్ మీద బ్లాక్ స్క్రీన్ మీద వచ్చేసి హెలో వరల్డ్ అనేసి అయితే వస్తుంది. ఇదే విధంగా డబల్ కొటేషన్స్లో మనం నెంబర్స్ రాయొచ్చు. ఓకేనా, నెంబర్స్ రాయొచ్చు. అయితే ఇది %d, %cని ఎలా యూస్ చేసి రాయాలో ఇంకా నేను లాస్ట్కి ఇంకో ప్రోగ్రామ్తోనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే printf29 ఈ విధంగా కూడా మనం రాయొచ్చు. అయితే ఇక్కడ లైన్ బై లైన్ రావాలంటే /n అయితే /tనైనా యూజ్ చేసుకోవచ్చు. అది ఒక ఎక్సెప్షనల్ కేసు, మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి scanf అనేది ఇట్ ఈజ్ ఏ ఇన్బిల్ట్ లైబ్రరీ ఫంక్షన్. సేమ్ దాంట్లోనే ఉంటుంది, stdio.h అనే లైబ్రరీలోనే ఈ scanf కూడా ఉంటుంది అన్నట్టు. scanf ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. అయితే ఇదేంటిదంటే యూజర్ కార్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అయితే మనం scanfని యూజ్ చేస్తాం. సో scanf మస్ట్ బీ యూజ్డ్ టు ఫార్మాట్ స్పెసిఫైయర్స్. అయితే ఇది యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో యూజర్ అనేటోడు ఇంటీజర్స్ ఇవ్వచ్చు, స్ట్రింగ్ వాల్యూస్, క్యారెక్టర్స్ లేదా ఫ్లోటింగ్ పాయింట్స్ ఏదైనా ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు. సో మనం ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ని అయితే యూజ్ చేస్తాం. సో దీనికోసం ఒక ఎగ్జాంపుల్ని అయితే చూద్దాం. అయితే ఎగ్జాంపుల్ కంటే ముందు ఇక్కడ ఒకటి చూడండి. printf దీంట్లో ఏమొస్తుంది, ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఏమంటారు, స్ట్రింగ్ అనేసి అంటారు. స్ట్రింగ్ అంటే స్పెసిఫైయర్ ఏదైనా మనం యూజ్ చేయాలి. సిచ్యువేషన్ని బట్టి %dనా, %s, %c అనేది డిసైడ్ చేసుకోవాలి. తర్వాతకి వేరియబుల్ అంటే ఏ అని తీసుకుంటే ఏ అనే వేరియబుల్, ఎస్ అని తీసుకుంటే ఎస్ అనే వేరియబుల్ని అయితే యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఏంటిది
మనకి సింటాక్స్ అన్నట్టు. నెక్స్ట్ స్కాన్ఎఫ్లో కూడా ఒకసారి చూద్దాం. స్కాన్ఎఫ్ సేమ్ ఫార్మాట్ స్ట్రింగ్, ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ని అయితే ఇస్తాం. ఓకేనా. నెక్స్ట్ యాంపర్సెంట్ వేరియబుల్, మీరు డిఫరెన్స్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి వేరియబుల్, ఇక్కడ స్కాన్ఎఫ్ని ఎప్పుడైతే యూజ్ చేస్తామో అక్కడ వచ్చేసి యాంపర్సెంట్ వేరియబుల్. యాంపర్సెంట్ అంటే అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ అయితే మనం స్కాన్ఎఫ్లో ఇస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. అయితే ఇక్కడ చూడండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఇది వచ్చేసి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీని అయితే ఇచ్చాము. ఎందుకు ఇచ్చామంటే దీంట్లో ఉన్న స్కాన్ఎఫ్ని ప్రింట్ఎఫ్ని ఈ ప్రోగ్రాంలో మనం యూజ్ చేసుకోబోతున్నాం కాబట్టి ఇక్కడ మనం ఫస్టే ఇంక్లూడ్ చేసేసాం. స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీని ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి మెయిన్ ఫంక్షన్ని తీసుకున్నాం. సో ఇక్కడ నేను ఇక్కడ ఒక వేరియబుల్ని అయితే తీసుకుంటున్నాను కాబట్టి దాని డేటా టైప్ ఏంటిది, ఇంటీజర్ తీసుకుంటే ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్ తీసుకుంటే ఫ్లోటింగ్ పాయింట్, దాన్ని బట్టి మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. ఇంట్ n అనే వేరియబుల్ని, అంటే ఒక ఇంటీజర్ వాల్యూని అయితే తీసుకుంటున్నాను, సెమీకాలన్. సో ఇప్పుడు చూడండి, ఒక మెసేజ్ ఇస్తున్నాను. అయితే నేను ఎప్పుడైతే అవుట్పుట్ రన్ చేస్తానో, ప్రోగ్రామ్ని రన్ చేస్తానో అప్పుడు కన్సోల్ మీద మనకి ఏమని వస్తుందంటే ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ ఏ నంబర్ అనేసి వస్తుంది. ఎంటర్ ఏ నంబర్, ఓకేనా, ఎంటర్ ఏ నంబర్ అనేసి వస్తుంది. సో ఎంటర్ ఏ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ యూజర్ అనేటోడు ఒక నెంబర్ ఇవ్వాలి. అంటే కీబోర్డ్ నుంచి ఒక నెంబర్ని మనం తీసుకునేటప్పుడు యూజర్ కాడి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అప్పుడు మనం ఏం యూస్ చేస్తాం, స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ అయితే యూస్ చేస్తాం. స్కాన్ఎఫ్లో వచ్చేసి ఇక్కడ మనం ఇంట్ అనే వాల్యూ ఇచ్చాం కాబట్టి ఇంటీజర్కి %d అనేసి తీసుకోవాలి. ఒకవేళ ఫ్లోట్ అని తీసుకుంటే %f అనేసి తీసుకుంటాం. సో అక్కడ చెప్పాను కదా ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేసి. సో %d డబల్ కొటేషన్లో కామా అనే ఆపరేటర్తోని ఇక్కడ కామా అనేసి పెట్టేసి యాంపర్సెంట్ n అంటే అడ్రస్ ఆఫ్ ది n ఇచ్చేసి సెమీకాలన్తో క్లోజ్ చేస్తాం. అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక 20 అనే నెంబర్ ఇస్తాను. ఓకేనా, 20 అనే నెంబర్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ printf అనేసి యూ ఎంటర్డ్ $d అనేసి ఇచ్చాను. అంటే ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్లో, యూ ఎంటర్డ్ $d అంటే %d, n అనేసి తీసుకున్నప్పుడు నేను ఇక్కడ ఏ నెంబర్ యూస్ చేశాను, 20 అనేది అయితే ఎంటర్ చేశాను. సో యూ ఎంటర్డ్ $20, ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ గురించి. సో అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.